హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. జ్యూసీగా నోరూరిస్తూ నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అలాంటి సూపర్ టేస్టీ గులాబ్ జామున్ని సాఫ్ట్గా జ్యూసీగా అండ్ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ గులాబ్ జామున్ చేయడానికి నేను ఫస్ట్ ఒక 175 గ్రామ్స్ ఉండే ఇన్స్టెంట్ జామున్ మిక్స్ పౌడర్ని తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లో కానీ లేదా ఏదైనా ఒక ప్యాన్లో కానీ వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ డఫ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకేసారి వేసేయకుండా కొద్దిగా మాత్రమే నీళ్ళు పోసుకోండి. అప్పుడు ఆ డఫ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలాంటి మరీ లూజ్గా అయిపోయినట్టు కూడా ఉండకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. చపాతీ పిండి కంటే ఇంకొంచెం స్మూత్గా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ కలిపేస్తే ఇది సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం లోపలికి వెళ్ళినట్టు స్మూత్గా వచ్చేయాలి డఫ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఈలోగా మనం చక్కెర పాకాన్ని పట్టుకోవచ్చు అనమాట. సో దానికోసం ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నానండి. ఒక మందపాటి గిన్నెలో కానీ లేదా ఒక కుక్కర్లో కానీ తీసుకోవచ్చు. గ్లాస్ చక్కెర అంటే దానికి ఒక గ్లాసు అండ్ ఇంకొంచెం 1.5 గ్లాసు నీళ్ళు పడతాయి. లేదా చక్కెర మునిగి ఇంకొంచెం ఒక 1/4 గ్లాస్ ఎక్స్ట్రా వేసినా సరిపోతుంది. సో ఇక్కడ ఒక గ్లాస్ చక్కెర అంటే మీకు 1/4 కేజీ చక్కెర పడుతుందండి. సో దీన్ని మధ్యలో కలుపుకుంటూ మనం చక్కెర బాగా కరిగిందాక కలపాలి. అది కొద్దిగా పాకం వచ్చేంత వరకు ఉంచాలి. ఈలోగా మనం పిండిని ఉండలు చేసుకుందాం. సో దానికోసం 2 చేతులకి బాగా నెయ్యి రాసుకొని అప్లై చేసుకొని పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండలాగా రౌండ్గా తిప్పాలండి. ప్రెస్ చేసుకుంటూ తిప్పాలి ఇలా. సో అప్పుడు ఇది చాలా రౌండ్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వచ్చేస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా స్మూత్గా బాగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ నెయ్యి అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకోవడం ఇంపార్టెంట్. ఇలా ఆ పిండి మొత్తాన్ని కూడా సేమ్ సైజ్ బాల్స్ లాగా రౌండ్గా సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పాకం వచ్చేసి ఉంటుందండి. పాకం అంటే మనకి తీగ పాకము మరే పాకము రాకర్లేదండి, జస్ట్ కొంచెం జిగటగా తగిలితే చాలన్నమాట. సో ఇలా అన్నప్పుడు చిన్న బబుల్ లాగా ఫామ్ అయితే చాలు, పాకం ఏమీ అక్కర్లేదండి. సో ఇలా అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని కొన్ని బాల్స్ కొద్దిగా వేసుకొని అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకూడదండి. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ టు మీడియంలో మాత్రమే ఉంచుకోవాలి. సిమ్ కంటే కొద్దిగా ఎక్కువ మాత్రమే పెట్టుకోండి. అండ్ అక్కడే ఉండి అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా. అప్పుడే లోపలంతా కూడా బాగా లోపల ఉన్న పిండి అంతా పచ్చి లేకుండా ఫ్రై అవుతుంది అనమాట. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కాకుండా రెడ్డిష్గా వచ్చేంత వరకు అన్ని ఉండలు కూడా సమానంగా రెడ్డిష్గా కాలేంత వరకు ఉంచుకొని వాటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తీసాక ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకునే పాకంలో ఈ బాల్స్ని వేసుకోవాలండి. తీసిన వెంటనే వేసేస్తే బాగా వేడిగా ఉంటాయి కదా, ఆ వేడి మొత్తం పాకానికి పీల్చేసి అవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకోండి. పాకం కూడా కొద్దిగా వేడిగానే ఉంటుంది కదా, సో అవి పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇందాక ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని అన్ని వైపులా పాకంలో వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెడితే ఆ పాకం మొత్తానికి పీల్చుకుంటుంది. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉండి మొత్తం కూడా పాకాన్ని పీల్చుకుంటుంది అనమాట. అంతే అండి, సాఫ్ట్గా చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉండే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదండి. సో లోపల ఉన్న పిండి అంతా కూడా చక్కగా అన్ని వైపులా ఎక్కడ పచ్చ లేకుండా బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, లోపల కూడా పిండి మొత్తం కూడా చాలా బాగా ఫ్రై అయింది. సో ఇంకెందుకండి ఆలస్యం, ఇంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ని ఇదే పద్ధతిలో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.